ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీ తుమ్మితే ఏం జరుగుతుంది అదే వీడియోలో తెలుసుకుందాం. తుమ్మితే చాలా మంది కూర్చున్న చోట నుంచి కదలరు. ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఇక ఆ పని అవదని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకం ఇప్పటికీ కూడా ఉంది. మరి పూర్వకాలంలో గ్రంథాలలో ఈ తుమ్ములపై ఉన్న విశ్వాసం ఏంటో ఎలా చెప్తున్నారో తెలుసుకుందాం. అనేకమైన తుమ్ములు వరుసబెట్టి తుమ్మితే వెళ్ళిన కార్యం జయమవుతుందని భావించాలి. తుమ్మిన తర్వాత దగ్గితే ధనలాభం. తుమ్మిన వెంటనే ఏ వ్యక్తి అయినా చీదినట్లయితే తలపెట్టే పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భోజనం చేసే సమయంలో, పడుకునే సమయంలో, తాంబూలం సేవించే సమయంలో తుమ్మినట్లయితే మంచిదే. అలాగే ప్రయాణం చేసేటప్పుడు కానీ, కార్యాలోచన చేసేటప్పుడు కానీ 4 కాళ్ళ జంతువు తుమ్మినట్లయితే ఆపద కలుగుతుంది. నడుస్తూ వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి తుమ్మినట్లయితే కష్టాలు వస్తాయి. వీటన్నిటిని అధిగమించాలంటే తుమ్మినప్పుడు కంచు లేదా రాగి లేదా బంగారాన్ని పట్టుకుంటే దోషాలు తొలగి విజయం చేకూరుతుంది. బాలబాలికలు, వ్యభిచార స్త్రీలు, బాలింతలు, అంగవైకల్యం కలవారు తుమ్మినట్లయితే కార్య జయం కలుగుతుంది. ఇక ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు తుమ్మినట్లయితే అది శుభకరమవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి తుమ్మితే కలిగే లాభాలేంటో వీడియోలో తెలిసింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.